సార్ సింగపూర్ క్షమాపణలు ఏంటి? ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా బాబు టూర్. ఏమి 2 లైన్లకు సంబంధం లేదు. 2 లైన్ ఆయన చెప్తున్నారు. ఓకే సార్, సింగపూర్ వెళ్ళారు. ఓకే, మనం గతంలో సింగపూర్ ఈజ్ బ్యాక్ అని ఆయన వచ్చిన తర్వాత చేస్తారని, ఇది ఒకరోజు ఏం జరగలేదు. ఆయన గత ఆగస్టులో చెప్పారు సింగపూర్ని మళ్ళీ రప్పించే అవకాశం ఉంటే చూడండి అని. మొన్న ఏప్రిల్లో సింగపూర్ ప్రత్యేక ప్రతినిధి, వాణిజ్య శాఖ ప్రతినిధి ఫాంగ్ చుంగ్ అనే ఆయన వచ్చి సిఆర్డీఏ అధికారులతో చర్చలు జరిపి వెళ్ళారు. ఇండియాలో సింగపూర్ హై కమిషనర్ కూడా మేము మళ్ళీ ఆసక్తి చూపిస్తున్నాం అని చెప్పారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఓకే, కానీ అసలు సింగపూర్ ఏం చేసింది, నిర్దిష్టంగా దానివల్ల జరిగిన లాభం ఏంటి, అది వెళ్ళిపోయినందువల్ల వచ్చే నష్టం ఏంటి, ఇప్పుడు ఏ షరతుల మీద లేదా ఏ సూత్రాల మీద దాంతో మళ్ళీ పునఃప్రారంభించడానికి, పునరాహ్వానించడానికి ఇంత ఆతృత పడుతున్నారు? ఈ ప్రశ్నలకు జవాబు లేదు, పారదర్శకత లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే సింగపూర్ చాలా ఆధునికమైంది, అక్కడ అవినీతి ఉండదు అని. అవినీతి ఉండదంటే మనం చర్చించాం. ఇదిగోండి, అసలు సింగపూర్లో ఈరోజు నోరు తెరిస్తే ఈశ్వరన్నే చూపిస్తున్నారు వాళ్ళు. ఎవరైతే అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా సింగపూర్ తరఫున వ్యవహరించాడో ఆ ఈశ్వరన్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు. మాట్లాడితే సింగపూర్ అవినీతి అంటే దీన్ని నేనేం చెప్పట్లేదు. ఇదిగో ఇది వాళ్ళ జనరల్ రిపోర్ట్, ఇందులో ఏది నేను ఆధారం లేకుండా మాట్లాడలేదు. ఎలా పెరిగింది 2023లో అవినీతి అని ఆ సిపిఐబి అని వాళ్ళ సంస్థ చెప్తుంది. ఈశ్వరన్ ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, ఆయన పాత్ర ఏం చెప్పరండి. మనం అనేక మంది మీద అనేకం మాట్లాడుతున్నాం, ఈ ఒప్పందాలు ఆ ఒప్పందాలు, వాటిలో వాళ్ళ పాత్ర, వీళ్ళ మరి ఈశ్వరన్ పాత్ర ఏంటి? హఠాత్తుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, మాట్లాడారు, తెలుగు డయాస్పోరా మీటింగ్లో మాట్లాడారు. ఓకే, ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నారు, కొన్ని పరిస్థితుల వల్ల సింగపూర్తో గ్యాప్ వచ్చింది, దాన్ని చక్కదిద్దడానికి వచ్చాను అంటే సింగపూర్ మీద ఫిర్యాదు చేయకూడదండి. సింగపూర్ విమర్శకు అతీతమా? సింగపూర్లో తప్పులే జరగవా? ఇప్పుడు ఈశ్వరన్కి ఈ విషయానికి ఏం చెప్తారు? ఉదాహరణకు ఇప్పుడు నేను జగనో లేకపోతే ఇంకొక రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకొక మోదీనో మరో ప్రభుత్వము పొరపాటు చేసింది అంటే దాని మీద మనం జవాబు చెప్పట్లేదా, రెచ్చిపోవట్లేదా? ఈశ్వరన్ గురించి ఎందుకు నిశ్శబ్దం? సిఆర్డీఏ అధికారులు చెప్పరు, ప్రభుత్వ అధికారులు చెప్పరు, పోలీసులు చెప్పరు. సింగపూర్కి వెళ్ళి క్షమాపణ చెప్పాల్సినంత కర్మ ఆంధ్రప్రదేశ్కు పట్టిందని నేను అడుగుతున్నా. ఒక వ్యక్తిగా, ఒక తెలుగువాడుగా నిజంగా నాకు ఆవేదనగా ఉంది. వాళ్ళు అంత తేలిగ్గా ఎలా వెళ్ళిపోగలిగారు? 2 దేశాల మధ్య, 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందమే ఉంటే జగన్మోహన్ రెడ్డికి అలాగొస్తే సింగపూర్ను వెళ్ళగొట్టగలిగారు. మళ్ళీ మీకు ఇష్టం కాబట్టి మీరు తీసుకురాగలుగుతానని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళు సిద్ధం కాలేదు, ఇప్పటికి కూడా వాళ్ళు సిద్ధం కాలేదు. ఆ విషయం మనం గుర్తించాలి. వాళ్ళు సీడ్ క్యాపిటల్ అనే విషయంలో వాళ్ళు నిర్దిష్టంగా ఏం చేశారు? చంద్రబాబు గారు ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ప్లాన్ సిద్ధం చేసి ఇచ్చారు ఉచితంగా అని. సార్, భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సింగపూర్ లాంటి చిన్న దేశం, సరే సంపద ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు ఉచితంగా ప్లాన్ గీసిస్తే తప్ప రాజధానిని ఊహించుకోలేని లేకపోతే ప్రణాళిక చేయలేనంత దుస్థితిలో భారతదేశం ఉందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగపూర్ వెనక్కు వెళ్ళటానికి కారణం కేంద్ర ప్రభుత్వం అని వాళ్ళు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టే నేను మళ్ళీ వచ్చానని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఈ మధ్యలో ఏం జరుగుతుంది? దాగుడు ముత్తలు. సింగపూర్ సీక్రెట్ ఏంటి? సింగపూర్ సీక్రెట్ అంటే నేను వైసీపీ వాళ్ళలాగా వ్యక్తిగతంగా ఆయనకో ఈయనకో నేను ఆపాదించట్లేదు, కానీ నాకు ట్రూత్ కావాలి కదా, పూర్తి చిత్రం కావాలి కదా. ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఎందుకు ఎందుకు వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు కొత్తగా ఏం మార్పులు చేశారు? ఒక మంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో చాలా ముఖ్యమైన మంత్రి, బాబు గారు సింగపూర్ మీద ఆశ పెట్టుకొని అనవసరంగా దెబ్బతిన్నారండి, వాళ్ళు అనుకున్నట్టు చేయలేదని చెప్పి నాతోనే చెప్పారు స్వయంగా. వీటిని ఏ విధంగా చక్కదిద్దబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ కారణాల వల్ల చేశారు, విమర్శ చేయండి, కానీ జగన్ అయినా రేపు మీరైనా సింగపూర్ని ఏమి అనకూడదా? అంటే మీరు వాళ్ళకి ఆ దేశానికి వెళ్ళి సారీ చెప్పాలా? ఆంధ్రప్రదేశ్ సింగపూర్కు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? వాస్తవానికి చక్కదిద్దడం అన్నప్పుడు మీరు సింగపూర్ను కూడా చక్కదిద్దుతారా, లేక కేవలం మనమే తల వంచ పరిస్థితి మనకు వస్తుందా? ఇవన్నీ నిజమైన ప్రశ్నలు. మరి తర్వాత వివరంగా ఆయన పర్యటనలో ఏమైనా చెప్తారేమో నాకు తెలియదు, కానీ
ఇప్పటివరకు మాట్లాడింది చూస్తే మటుకు ఆయన మళ్ళీ 1995లో ఉన్న చంద్రబాబును చూస్తారన్నట్టే అక్కడికి వెళ్ళి సీఈఓల కూటమిలో సీఈఓగా మెంబర్షిప్ తీసుకుంటున్నాడు ఆయన. సార్ 94% ఓట్లతో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేస్తే మీరు సీఈఓ అని వాళ్ళు ఎవరో అంటే సీఈఓ ఎలా ఉంటారు సార్ ప్రజాస్వామ్యంలో? సీఈఓలు ఉండరు, చీఫ్ మినిస్టర్లు మాత్రమే ఉంటారు. కాబట్టి ఏదో ఫ్యాన్సీగా ఎవరైనా సీఈఓ అంటే ఓకే, కానీ మీరు సింగపూర్ వెళ్ళి మళ్ళీ సీఈఓ కార్డు తగిలించుకోవడం కూడా చంద్రబాబు గారి స్థాయికి అది తక్కువే అవుతుంది. కాబట్టి ఇవన్నీ ప్రశ్నలు వదిలేసి ఏదో ఒక విధంగా దీన్ని బుల్డోజ్ చేసేద్దాం సింగపూర్ను అంటే మటుకు సరైనటువంటిది కాదు. ఇప్పటివరకు జరిగిన 10 ఏళ్లలో లేదా కనీసం 7 మొదటి 6 ఏళ్లలో సింగపూర్ పాత్ర మీద ఒక శ్వేతపత్రం అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పటికే రాజధాని అనేక ఢక్కాముక్కీలు తిన్నది. ఇది రైతులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకు వచ్చావో, ఎందుకు వెళ్ళావో. జగన్ పంపిస్తే వెళ్తారా? మీరు పోట్లాడొద్దా? కాదండి, తమకు నష్టం జరిగితే వెళ్ళరు కదా వాళ్ళు. ఉదాహరణకు నార్మన్ పోస్టర్స్ అనేవాళ్ళు ఉన్నారు అమరావతి డిజైనర్స్లో. మమ్మల్ని ఎందుకు పంపించారని వాళ్ళు కేసు వేశారు కోర్టులో. ఒక దేశం, ఒక ప్రభుత్వం, ఒక సంస్థ అంత పెద్ద ఒప్పందంలోని భాగస్వాములు చేసి మమ్మల్ని నిష్కారణంగా పంపిస్తే మాకు తలవంపులని మీరు పోట్లాడలేదే. కాబట్టి ఈ దాగుడు మూతలు ఆపాల్సిన అవసరం ఉంది. పూర్తి నిజాలేంటి, సింగపూర్ పూర్తి నిజాలేంటి అనేవి బయటికి రాకపోతే ప్రజలు చాలా అసంతృప్తే కాదు, భవిష్యత్తులో కూడా మళ్ళీ నష్టం జరుగుతుంది. కేంద్రం పాత్ర ఏంటి అప్పుడు ఇప్పుడు కూడా. ఎస్.